జీవిత సాక్ష్యం పంచుకోవాలనుకుంటున్నానండి. నేనేదో అచీవ్ చేశానని కాదు, నేనేదో గొప్పదాన్నని కాదు, కానీ మీరు చాలామంది యవనస్తులు చాలామంది కోరినట్లుగా దేవుడు ఎలాగా మిమ్మల్ని పిలుచుకున్నాడు, దేవుడి సేవలు ఎలాగా వాడబడుతున్నారు, మీరు ఇస్తున్న మెసేజెస్ ఎలాగా, ఐ మీన్ హూ ఇస్ ఇన్స్పైరింగ్ యూ అని ఇట్లాంటి క్వశ్చన్స్ చాలామంది అడుగుతూ ఉన్నారు. సో దాన్ని బట్టి నాట్ ఓన్లీ దట్, ఇట్స్ గాడ్స్ లీడింగ్ దట్ ఐ హ్యాడ్ టు డూ దిస్. నాకు ఒకటే ఆశ ఏంటంటే, ఇది నన్ను చూపించుకోవడానికి కాదు, కానీ దేవుని మహిమపరచడానికి ఒక పెంట కుప్ప నుండి దేవుడు ఎవరినైతే తీసుకొని ఎలాగైతే నిలబెడతాడో ఆ విధంగా నేను ఐఎమ్ అ రియల్ విట్నెస్ ఫర్ దాట్. సో ఐఎమ్ అ లివింగ్ విట్నెస్ ఫర్ దాట్. సో దేవుని మాత్రమే మహిమపరచడానికి ఇది పంచుకోవాలనుకుంటున్నానండి. మొదటిగా ఏంటిదంటే, ఐ విల్ గో ఫ్రమ్ ద బిగినింగ్. మా తాతయ్య గారు, అంటే మా నాన్నగారు వాళ్ళ నాన్న పాస్టర్ ప్రభుదాస్ గారని చాలా గొప్ప దైవజనులు. హీ వాజ్ అ వెరీ హీ వాజ్ ఇన్ఫ్యాక్ట్ కాల్డ్ లైక్ ఎన్ అపాస్టల్. ఎందుకంటే ఉచిత సేవ చేసేవాళ్ళు, కానుకలు పుచ్చుకునేవారు కాదు, ఖాళీ నడకపోయిన సేవ చేసేవాళ్ళు. చాలా అద్భుతమైన పాటలు రాశారు, ఇంచుమించు చాలా పాటలు రాశారు. ఈ జీవితపుటీత, ఇక ఇదే సమయము రండి, క్రైస్తవ కర్షకాని, ఇటువంటి చాలా ఫేమస్ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు మా తాతయ్య గారు రాస్తారండి, ప్రభుదాస్ గారని. ఆయన ప్రభుదాస్ గారు అలాగే మా నాయనమ్మ ఇద్దరు కలిసి సేవలు బహుబలంగా వాడబడటము జరిగింది. వాళ్ళకిద్దరు కుమారులు, రెండో కుమారుడు మా తండ్రి గారు, మా నాన్నగారు. సో వీళ్ళు ఈ సేవ చేయటం చూసి, వాళ్ళు ఎంత కష్టంలో ఉండటం చూసి, గంజి నీళ్ళు తాగేవారు, ఆహారంకి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో, ఎంతో కష్ట పరిస్థితుల్లో ఉన్న మా నాన్నగారు ఇవి చూసి ఏమనుకున్నారంటే, మా తల్లిదండ్రుల్ని, నా కుటుంబాన్ని నేను పోషించాలి అనే ఆశతోటి ఏం చేశారంటే, చాలా కష్టపడి చదివి, అప్పుడు అంత డబ్బులు లేవు, చదవటానికి ఉన్నత చదువులు చదవటానికి అవకాశం లేనప్పటికీ ఏం చేశారంటే, రాత్రింబగలు కష్టపడుతూ ఒక బాగా హీ వర్క్డ్ రియలీ హార్డ్ అండ్ ఆర్టీఓ ఆఫీసర్గా, గవర్నమెంట్ ఎంప్లాయీగా అయ్యారనమాట. ఆయన అయ్యి దాని తర్వాత ఇంటిని, ఐ మీన్ తల్లిదండ్రులను పోషిస్తూ, మా తాతయ్య గారు అలానే సేవ, కాలినడకపైన సేవ చేస్తూ ఉండి, రెండు జతలు బట్టలే ఉండేవి తాతయ్య గారి దగ్గర. అవి మార్చి వేసుకోవటము, కంప్లీట్గా నిక్కచ్చైన సేవ చేశారు. ఆ విధంగా మా తాతయ్య గారిని దేవుడు అలాగా నడిపించారు. అదే పాటలు రాసేవారు మా నాన్నగారికి ఇచ్చారు దేవుడు. ఇంచుమించు 150 సాంగ్స్ పైగా రాశారు. మా డాడీ కూడా చాలా అద్భుతమైన పాటలు రాశారు. ఇది మా డాడీ సైడ్ నుంచి. మా మమ్మీ సైడ్ ఏంటిదంటే, మా అమ్మగారి సైడ్ ఏంటిదంటే, మమ్మీ ఒక 13 సంవత్సరాలకి రక్షించబడ్డారు. అంటే వాళ్ళు ఇంకా దేవుని నమ్ముకున్నప్పుడే దేవుడే వాళ్ళ దగ్గరికి వచ్చి, అంటే 13 సంవత్సరాలకి మా అమ్మమ్మ వాళ్ళ కుటుంబం అంతా పక్కా కమ్మాజ్ అనమాట, దేవుని నమ్ముకోలేదు అప్పటికి. కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఎవరో సేవకురాలు వాళ్ళ లేన్లో వెళ్తుంటే, వాళ్ళు ఉండే చోటు దగ్గర నుంచి వెళ్తుంటే ఆవిడని పిలిచి అసలు ఏంటి దేవుడు అని అలాగ తెలుసుకోవడము. అదేవిధంగా దేవుడు మా అమ్మగారి దగ్గర వచ్చి దర్శించడము, 13 సంవత్సరాలకే పిలుచుకొని నేను గొప్ప సేవకురాలుగా చేస్తాను అని మంచి ప్రవచన వరము, అదేవిధంగా మంచి స్వస్థత వరం ఇవ్వటం జరిగిందనమాట. సో 13 సంవత్సరాల నుండే మా మమ్మీ సంపూర్ణంగా దేవునికి దగ్గరగా జీవిస్తూ, ఆయన స్వరాన్ని వెంట ఎంతోగానో దేవుని చేతిలో వాడబడింది. మా మమ్మీ హైదరాబాద్లో పుట్టారని, మా నాన్నగారేమో కాకినాడలో పుట్టారు. మా మమ్మీ గారేమో గుంటూరులో పెరిగారనమాట కొన్ని పరిస్థితులు బట్టి. సో ఇలాగ మా మమ్మీ వాళ్ళేమో ఇద్దరు అక్క చెల్లెలు. మా మమ్మీ పెద్ద ఆవిడ, మా నాన్నగారేమో సెకండ్. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. సో మై పేరెంట్స్ ఇస్ ఇద్దరు మంచి బ్యాక్గ్రౌండ్స్. అంటే మా మమ్మీకి సరైన బ్యాక్గ్రౌండ్ లేనప్పటికీ దేవుడు తనను పిలుచుకొని దేవుడు నిలబెట్టుకున్నాడు, దేవుడు ఎంతగానో వాడుకున్నాడు. మళ్ళీ 17 yearsకి హైదరాబాద్కి రావటం జరిగింది. మా నాన్నగారికి మా అమ్మగారికి వివాహం అవ్వడం జరిగింది. అదేవిధంగా వివాహము అవ్వకముందే దేవుడు ప్రవచన వరం ఇచ్చాడు అని చెప్పాను కదా. దేవుడు తనతో చెప్పాడు ఏంటంటే, నీకు 7 children ఇవ్వబోతున్నా నేను, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ 7 children. దాని తర్వాత మీరేం ఆపనక్కర్లేదు, 7 children ఇచ్చిన తర్వాత నేనే ఆపేస్తాను, ఇంకా నీకు పిల్లలు పుట్టారని దేవుడు ముందుగానే బయలుపరచడం, పెళ్ళి కాకముందు, వివాహం కాకముందు.
సో ఆ విధంగా మా మమ్మీ డాడీ, దాని తర్వాత మమ్మీ డాడీ తర్వాత మేము 7 అండి. I don't know if you all know, but we are 7 children and 6 girls and 1 brother. అంటే ముగ్గురు అక్కలు, అన్నయ్య, దాని తర్వాత మేము ముగ్గురం, అందరిలో ఆఖరిదాన్ని నేను. సో ఐఎమ్ ద యంగెస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ విధంగా మేమందరం ఒక కుటుంబంగా, మాకు వేరే లోకం అంటూ తెలియదు. ఇల్లు, చర్చ్, దాని తర్వాత మళ్ళీ స్కూల్. దిస్ వాజ్ అవర్ వరల్డ్, దిస్ వాజ్ అవర్ ఎవ్రీథింగ్. ఇంకా మళ్ళీ బయట చుట్టాలని ఎక్కువగా వీ నెవర్ యూస్ టు గో అవుట్ ఆఫ్ ద 4 walls. ఇట్ వాజ్ ఆల్వేస్ లైక్ దట్. ఎందుకంటే మాకు డాడీ మమ్మీ వాళ్ళు స్ట్రిక్ట్గా ఉన్నారని కాదు, కానీ దేవుడు ఆ విధంగా మమ్మల్ని కాపాడారని అనుకోవచ్చు. ఆ విధంగా వీ వర్ ఆల్ బ్రాట్ అప్ టుగెదర్ అండ్ 7 members కాబట్టి వీ హ్యాడ్ అ ఫెస్టివల్ ఎవ్రీ డే. సో వీ డెంట్ నీడ్ ఎనీ వన్ బేసిక్లీ. సో అట్లాంటి టైంలో యాక్చువల్గా మేము 7 పుట్టక ముందు, 6 పుట్టిన తర్వాత 6th చైల్డ్కి ఏమైందంటే, అంటే మా అక్కకి, నా ముందు నా అక్కకి ఏమైందంటే, మమ్మీ డెలివరీ అయింది. 6th బేబీకి డెలివరీ అయిన వెంటనే గర్భసంచి ఉంటుంది కదా, గర్భసంచి తెగిపోయిందనమాట. మమ్మీ గర్భసంచి, ద వూమ్ వాజ్ బ్రోకెన్. అయితే అది టేర్ అవడం బట్టి ఏమైందంటే మొత్తము ద హాస్పిటల్ రూమ్ ఎవ్రీథింగ్ మొత్తం బ్లడ్తో నింపబడి ఉందన్నమాట. అండ్ ద డాక్టర్స్ చూడలేరు, నర్సెస్ లేరు. వాళ్ళు అప్పుడే వేరే రూమ్లో మార్చుదామని వాళ్ళు అటు వెళ్ళారు. అప్పటికల్లా మమ్మీది మొత్తం ఇట్లా బ్లీడింగ్ అవటంతో మొత్తం రూమ్ అంతా బ్లడ్తో నింపబడి ఉంది. మమ్మీ పక్కన ఎవరు లేరు. వెంటనే అది బయటికి వెళ్ళటం చూసి చాలామంది వచ్చారనమాట. ఏదో అవుతుంది, ఏదో జరుగుతుంది అనేసి చాలామంది వచ్చారు. వచ్చిన తర్వాత డాక్టర్ కూడా వచ్చింది, మెయిన్ డాక్టర్ కూడా వచ్చి ఏం అడిగారంటే, ఇది ఎట్లా, మమ్మీ ఏమో సబ్కాన్షియస్, షీ వాజ్ బికమింగ్ అన్కాన్షియస్ అవుతా ఉంది. ఇక్కడేమో డాక్టర్స్ మాట్లాడటం వింటా ఉంది. కొంచెంగా వినిపిస్తుంది. ఏంటిదంటే, ఇంకా మీకు 6 పిల్లలు పుట్టారు కదా, ఈమె ఒకవేళ ఇఫ్ షీ బికమ్స్ ప్రెగ్నెంట్ అగైన్, ఈవిడ మళ్ళీ ప్రెగ్నెంట్ అవుతే బేబీకి అపాయము, తన ప్రాణానికి కూడా అపాయం అని చెప్పి ఏం చెప్పారంటే, మనము కుట్లు వేసేద్దాం, గర్భసంచి కుట్లు వేసేద్దాం అని మాట్లాడుకుంటున్నారు. ఇది తనకి వినిపిస్తుంది వెరీ వేగ్గా, అంటే సరిగ్గా అన్కాన్షియస్ స్థితిలోనే వినిపిస్తుంది. తను ఏం మాట్లాడే స్థితిలో లేదు. సో అట్లా జరుగుతున్న టైంలో మళ్ళీ ఇంకో నర్స్ తనతో డాక్టర్తో చెప్పడం వింటుంది. అది కూడా ఏంటంటే, అమ్మో మనం అట్లా చేయొద్దు, మనము తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకోవాలి కదా, అసలే వాళ్ళ హస్బెండ్ హీఈస్ అ గవర్నమెంట్ ఆఫీసర్, మళ్ళీ మన పైన కేసు వేస్తారు, మనం అట్లా చేయకూడదు. అంటే ఏం పర్వాలేదు, మనం ఏం చెప్పనక్కర్లేదు, మనం కుట్లు వేసేద్దాము, లేకపోతే చాలా కష్టం అయిపోతుంది, మన పైనే వస్తుంది నింద అని ఈ మాటలు వింటా ఉంది. అదేవిధంగా వాళ్ళు కుట్లు వేసేస్తూ ఉన్నారు. తను అన్కాన్షియస్గా లిల్లీ కొంతసేపు ఉండు, నువ్వేం బాధపడకు, విర్ జస్ట్ హెల్పింగ్ యూ అని చెప్పి కుట్లు వేసేస్తున్నారు అనమాట. ఆ కుట్లు వేసే టైంలో, ఆ కుట్లు వేస్తుండగానే మా అమ్మగారికి ఒక స్వరం వినిపించింది. ఏంటిదంటే, ఈ కుట్లు నాకు అడ్డమ్మా అని వినిపిస్తూ ఉంది. మమ్మీకి అర్థం కాలేదు అప్పుడు, ఏంటిది కుట్లు నాకు అడ్డమ్మా, దేవుని స్వరం అని తెలుసు, కానీ కుట్లు నాకు అడ్డమ్మా అనే దానికి అర్థం అవ్వలేదు. అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ అమ్మగారు మమ్మీతో ఉన్నారు. అయితే ఇదంతా, ఈ ప్రొసీజర్ అంతా అయిన తర్వాత మళ్ళీ డాక్టర్స్ వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ మమ్మీ, అంటే పెద్దమ్మమ్మ అని అంటాం మేము, తను వచ్చిన వెంటనే మా మమ్మీ చెప్పారనమాట, ఏంటమ్మమ్మ నాకు ఇలాంటి స్వరం వినిపిస్తుంది, ఈ కుట్లు నాకు అడ్డమ్మా అని స్వరం వినిపిస్తుంది, ఏంటది, దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు, నాకు అర్థం కావట్లేదు అనేసి మమ్మీ అడిగిందంట. అడుగుతా ఉంటే అసలు ఎటువంటి సందేహం లేకుండా మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ ఏమన్నారంటే, ఓహో అయితే ఇంకోళ్ళు ఉన్నారనమాట, ఇంకోళ్ళు వస్తున్నారనమాట అనేసి సందేహం లేకుండా చెప్పేశారనమాట. చెప్తే ఇంకా దేవుడు, అప్పుడు మా మమ్మీకి మళ్ళీ తిరిగి జ్ఞాపకం వచ్చింది. అప్పుడు ఇంకా నాకు వివాహం కాకముందే దేవుడు చెప్పాడు కదా 7 ఇస్తా అని, వీళ్ళు ఇట్లా కుట్లు వేసినా కానీ దేవుడు మరొక బిడ్డని ఇవ్వాలని ఆశపడుతున్నాడు కదా అని. అప్పటికే మా మమ్మీ చాలా బాధలో ఉంది, వేదనలో ఉంది. ఎందుకంటే ఎంతమంది అమ్మాయిలు అయిపోయారు, 5 అమ్మాయిలు అయిపోయారు
ఈ అమ్మాయి అయినా అబ్బాయి ఉంటుందేమో, ఇంత తెగించి నా ప్రాణాలు తెగించి ఈ బిడ్డను కన్నాను కదా అనేసి బాధపడుతోంది, దేవునితో పోరాడుతూ ఉంది. ఏంది దేవా, ఇంతమంది నా కుమారుడికి ఒక తోడు ఇస్తామనుకుంటే ఇంత తెగిస్తే మళ్ళీ అమ్మాయిని ఇచ్చావా అని పోరాడుతా ఉంటే దేవుడు ఒక్కటే మాట అన్నాడంట, నువ్వు ఒకసారి ఏంటి నీ కృతజ్ఞత లేదా? లోకంలో ఎంతమంది గొడ్రాలు ఉంటుండగా, ఎంతమంది ఒక్క బిడ్డ అయినా ఉంటే బాగుండు అన్న సమయంలో నీకు ఇంత చక్కటి బిడ్డలు ఇస్తే నువ్వు నాకెందుకు మళ్ళీ తిరిగి అమ్మాయి ఇచ్చావని నాతో పోరాడతావు? మౌనంగా ఉండి దేవుని స్తుతించు. కీర్తనలు రాసింది కదా, ఆ కీర్తనలు రెఫరెన్స్ ఇచ్చాడంట దేవుడు. ఇంకా దాని తర్వాత మా మమ్మీ ఏం మాట్లాడలేదు. అయిన తర్వాత కుట్లు వేస్తారు. ఒక 9 months అయిన వెంటనే, 9 to 10 months, ఆల్మోస్ట్ a year అనుకుంటాను. ఆ ఇయర్ అయిన వెంటనే తిరిగి మళ్ళీ మా మమ్మీ కన్సీవ్ అయ్యారు. కన్సీవ్ అయిన తర్వాత ఏం జరిగిందంటే, మమ్మీ కన్సీవ్ అయినట్టు మమ్మీకి తెలియలేదు, మా అమ్మగారికి తెలియలేదు. ఇంచుమించు 5 months ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆల్సో షీ డిడ్ంట్ నో దట్ షీ వాజ్ ప్రెగ్నెంట్ అంటే విత్ మీ వైల్ ఐ వాజ్ ఇన్ హర్ వూమ్. సో ఆ టైంలో ఏం జరిగిందంటే మలేరియా వచ్చింది మమ్మీకి. సో షీ గాట్ మలేరియా అండ్ దెన్ చాలా ఇంజెక్షన్స్, చాలా ట్యాబ్లెట్స్ తీసుకోవాల్సి వచ్చింది. బికాజ్ షీ డిడ్ంట్ నో దట్ షీ వాజ్ ప్రెగ్నెంట్. ఇంతగా మెడికేషన్స్ తీసుకున్నారు. తీసుకొని కూడా ఆ గర్భం నిలిచిందంటే అది దేవుడు చేసిన కార్యమే. అంటే దేవుడు యు సీ గాడ్స్ ప్లాన్ ఆల్ అలాంగ్. అండ్ దెన్ అది తీసుకున్న తర్వాత చాలా ఇంకా అస్సలు తగ్గట్లేదు, జ్వరం తగ్గట్లేదు ఏంటి అనేసి మళ్ళీ తిరిగి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయాలి అన్నారు. బ్లడ్ టెస్ట్లో తేలింది దట్ షీ వాజ్ 5 months ప్రెగ్నెంట్ అండ్ షీ డిడ్ంట్ నో. అప్పుడు 5 నెలలు గర్భంతో ఉన్నారు నాతోటి. అప్పుడు తెలుసుకున్నారు గర్భం ఉందని. ఇంకా దాని తర్వాత ఏం జరిగిందంటే 5 months అయిన తర్వాత మళ్ళీ 9th month వచ్చే లోపల మా మమ్మీకి అందరూ ఇంచుమించు ఆల్ 6 of మై సిబ్లింగ్స్ ఆర్ నార్మల్ డెలివరీస్. నా దగ్గరికి వచ్చేసరికి అసలు పెయిన్స్ రావట్లేదు, ద వూమ్ వాజ్ రియలీ బిగ్ అండ్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. డాక్టర్ అన్నారు మీకు సి సెక్షన్ చేయాలి, ఎందుకంటే 6 నార్మల్ డెలివరీస్ అయింది, 6 ఆల్రెడీ 6th బేబీకి చాలా కాంప్లికేషన్స్ అయింది, ఇప్పుడు సి సెక్షన్ చేయాలనేసి. సో అప్పుడు మమ్మీ 9th month రేపు డెలివరీ అనగా కూడా అక్కడ గ్రౌండ్స్లో టిఎల్ ఆస్బాన్ మీటింగ్స్ జరుగుతున్నాయి నిజాం గ్రౌండ్స్లో. ఆ గ్రౌండ్స్లో కూర్చొని మా మమ్మీ మా డాడీ ఫుల్ పార్టిసిపేట్ చేసేవాళ్ళు వర్షిప్లో. మమ్మీ పాడుతూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. రేపు డెలివరీ రేపు మార్నింగ్ 7 o'clock అడ్మిట్ అవ్వాలని కూడా షీ వాజ్ దేర్ టిల్ 12 o'clock in the night. ఆ టైంలో దేవునితో ఒకటే అడుగుతున్నా, ఏం దేవా నేను నీ సేవకై ముందుకెళ్తున్నా, నీ కోసం గట్టిగా నిలబడుతున్నా కదా, ఈ 6 డెలివరీస్కి నాకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఎవరు ఒక కత్తి పెట్టకుండా చాలా సులువుగా బిడ్డల్ని ఇచ్చావు, మరి ఈ బిడ్డకి ఎందుకు అలాగ చేస్తున్నావని మమ్మీ ఏడ్చుకుంటూ దేవునితో దేవునికి ప్రార్థిస్తూ ఉంది. ఆ టైంలో అట్లా ప్రార్థించి అట్లా గ్రౌండ్స్ పైన కూర్చున్నారు. అప్పుడే పెయిన్స్ స్టార్ట్ అయిపోయింది. 7 o'clockకి సి సెక్షన్ చేస్తామన్నారు డాక్టర్స్. 4 o'clockకి నేను పుట్టడం జరిగింది. నేను పుట్టక ముందు ఏం జరిగిందంటే ఆ డెలివరీ రూమ్కి వెళ్ళేటప్పుడు ఆ పెయిన్స్ వచ్చేటప్పుడు అన్కాన్షియస్ స్టేట్కి వెళ్ళక ముందు మమ్మీకి మళ్ళీ ఒక చిన్న ఫ్రాక్ కనిపిస్తుందంట, ఒక రెడ్ అండ్ వైట్ ఫ్రాక్. ఆ ఫ్రాక్కి అర్థం కాలేదు ఫస్ట్. దాని తర్వాత ఏమైందంటే మళ్ళీ అమ్మాయినే వేస్తున్నాడు దేవా నీకు స్తోత్రాలు, ఎందుకంటే నేను పోయినసారి అలాగా సనుక్కున్నాను, పోయినసారి నేను తిట్టుకున్నాను, కానీ ఈసారి అమ్మాయిని సార్ దేవా నీకే స్తోత్రం, ఎందుకంటే ఇంత నా గర్భఫలం మూయబడిన తర్వాత కూడా నువ్వే ఈ బిడ్డని ఇస్తున్నావు కదా, నీకేదో గొప్ప ప్రణాళిక ఉంది అనేసి దేవుని స్తుతిస్తూ అలాగనే డెలివరీ అయింది. చాలా సులువుగా బిఫోర్ ఆ ప్రిపరేషన్స్ అవ్వకముందే డెలివరీ అయిపోయిందనమాట. సో దేవుడు అలాగా నన్ను పుట్టించాడు. దాని తర్వాత వీ ఆల్ వెర్ ఫ్యామిలీ, వీ ఆల్ యూస్ టు సర్వ్ గాడ్ రైట్ ఫ్రమ్ యంగ్ ఏజ్. నేను పుట్టిన సంవత్సరమే మా మినిస్ట్రీ స్టార్ట్ అయిందండి, మారనాథ గాస్పెల్ మినిస్ట్రీస్. మా తల్లిదండ్రులు చేసే సేవ, మేమందరం ఆ చర్చ్లో పెరగడము, చర్చ్లో సండే స్కూల్ తీసుకోవడము, వీ వర్ ఆల్ టిపికల్ చర్చ్ పాస్టర్స్ ఫ్యామిలీ అనమాట. సో చిన్నప్పటి నుంచే చాలా దేవుడు ట్రైనింగ్ తర్బీదు బాగా ఇచ్చాడు చిన్నప్పుడే. అయితే దెన్ ఆఫ్టర్ సమ్ టైమ్ టిల్ 10th class I think we were all completely into God and everything.
10th క్లాస్ అయింది. అంతవరకు నేను 9th 10th క్లాస్ నుంచి ఐ యూస్ టు టేకప్ సండే స్కూల్. నాకు చాలా ప్యాషన్ ఉండేది పిల్లల్ని దేవుల్లో నడిపించడం అని, చాలా ఆసక్తితోటి దేవుని సేవ చేస్తుందని. అప్పటి నుంచి పాటలు పాడటం, చిన్నప్పుడు మేమందరం కుటుంబంగా అందరికీ దేవుడు చక్కటి స్వరాలు ఇచ్చాడు. మా అన్నయ్యకి మ్యూజికల్ టాలెంట్ ఇచ్చాడు. మా స్వరాల్ని వాడుతూ దేవుణ్ణి స్తుతించడం, ఆరాధించడము, ఏమైనా కాన్సర్ట్స్ కానీ ఏమైనా మీటింగ్స్ కానీ ఎవ్రీవేర్ వీ యూస్ టు గ్లోరిఫై గాడ్. దట్స్ హౌ గాడ్ ట్రైన్డ్ అస్ ఫ్రమ్ చైల్డ్హుడ్ అనమాట. దెన్ 10th క్లాస్ వీ వర్ ఆల్ ఫైన్. మా నాన్నగారు అన్ని మమ్మల్ని బెస్ట్ స్కూల్స్, బెస్ట్ కాలేజెస్, బెస్ట్ యూనివర్సిటీస్లో వేసారు. ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదండి. చాలా ద టాప్ మోస్ట్ స్కూల్స్లో వేసి అలాగా పెంచారనమాట, అన్ని గర్ల్స్ స్కూల్స్. అండ్ దెన్ till 10th క్లాస్ ఐ వాజ్ అన్ యావరేజ్ స్టూడెంట్. ఎందుకంటే ఐ హేటెడ్ స్కూల్. నాకు స్కూల్ అంటే అసలు నచ్చేది కాదు. చాలా డిఫరెన్సెస్ ఉండడం బట్టి ఐ హేటెడ్ బికాస్ టీచర్స్ యూస్ టు జడ్జ్ స్టూడెంట్స్ బేస్డ్ ఆన్ ద గ్రేడ్స్ అండ్ నాట్ ఆన్ ద టాలెంట్. సో నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదు స్కూల్. సో ఐ వాజ్ వెరీ యావరేజ్. ఎందుకంటే నేను నా హార్ట్ అండ్ సోల్ ఐ డోంట్ పుట్ ఇన్ దట్. సో దట్ ఈస్ వై ఐ వాజ్ అన్ యావరేజ్ స్టూడెంట్. బట్ దాని తర్వాత ఇంటర్మీడియట్ రాగానే చాలా చక్కటి కాలేజ్లో దేవుడు నాకు మార్గాన్ని ఇచ్చాడు. ఎంతో దేవుని భయం కలిగిన కాలేజ్, దేవునిలో నడిపించే కాలేజ్. యునో దెర్ ఇస్ అ సపరేట్ సెషన్ ఫర్ కమింగ్ క్లోజ్ టు గాడ్, ప్రేయర్స్, నీలింగ్ డౌన్ అండ్ ప్రేయింగ్. చాలా దగ్గరగా జీవించాను ఫస్ట్ ఇంటర్ సెకండ్ ఇయర్. అదేవిధంగా చాలా చక్కగా చదివేదాన్ని. ఎందుకంటే నాకు చాలా నచ్చేది ఆ కాలేజ్ అట్మాస్ఫియర్ కానీ, కాలేజ్ కానీ. ఇట్ ఫెల్ట్ లైక్ మై సెకండ్ హోమ్. సో ఐ రియలీ డిడ్ వెల్ దేర్ అండ్ స్టేట్ సెకండ్ రావటం ఇంగ్లీష్లో. సో ఈ విధంగా దేవుడు అలాగా హెచ్చించాడు. చాలా మంచి ఫౌండేషన్ ఉండింది. ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ అండ్ అదర్ ఫ్యామిలీ అని లాగా అనిపించింది సెకండ్ ఇయర్, ఐ మీన్ ఇంటర్మీడియట్ 2 years. దెన్ దాని తర్వాత ఐ పాస్డ్ అవుట్ ఆఫ్ ఇంటర్ సెకండ్ ఇయర్. అండ్ దెన్ డిగ్రీకి వచ్చానండి. డిగ్రీకి రాగానే దిస్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ద అదర్ కాలేజెస్. ఈ కాలేజ్ మాత్రం అన్ని ఫ్రమ్ ఎవ్రీ అదర్ కాలేజ్. ఈ కాలేజ్ ఏంటంటే క్రైస్తవులు అనేది మనం చేతుల పైన లెక్క పెట్టచ్చు. ఇట్స్ జస్ట్ హ్యాండ్ఫుల్, నాట్ ఈవెన్ 5 people యుల్ ఫైండ్ దేవుని భయం కలిగిన, లేకపోతే క్రైస్తవులు అని పిలువబడినవారు. అటువంటి సమయంలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ రాగానే అక్కడ అందరు మంచి సెలబ్రిటీస్ చిల్డ్రన్, అందరు బిగ్ షాట్స్, అందరు చాలా గొప్పోలు, ధనవంతులు, అన్ని విధమైన రకాలు కల్చర్స్. అసలు ఆ కాలేజ్లో లేని వారంటూ ఎవరు లేరనమాట. దట్ పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. సో ఆ కాలేజ్కి వెళ్ళిన తర్వాత చాలా ప్రభావితం అయ్యాను నేను. దట్ వాజ్ ద ఇయర్ దట్ ఐ ఫెల్ అవే ఫ్రమ్ గాడ్. మై డిగ్రీ ఫస్ట్ ఇయర్ నేను ఏంటంటే దేవునికి దూరమైన ఆ ఒక్క సంవత్సరం చాలా మరుపురాని సంవత్సరం. అంతకుముందు ఏంటంటే నేను దీని ముందు బ్యాప్టిజం తీసుకున్నానండి. ఏంటంటే అది అలవాటు ప్రకారంగా, ట్రెడిషన్ ప్రకారంగా 10th క్లాస్ అయిన వెంటనే బ్యాప్టిజం తీసుకోవాలి కదా, December 31st రాగానే బ్యాప్టిజం తీసుకోవాలి కదా అన్నట్టు నేను December 31st 10th క్లాస్ అయిన వెంటనే నేను తీసుకున్నాను అనమాట. కానీ మారు మనసు అనుభవం ఏంటో తెలియదు, దేవుని ద్వారా రక్షించబడటం అంటూ ఏంటో తెలియదు, ఏం తెలియదు ఆ టైంలో. డిగ్రీ ఫస్ట్ ఇయర్ రాగానే చాలా ద కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్, ద పీపుల్స్ ఇన్ఫ్లుయెన్స్, అసలు చాలా ఎంత అంటే చాలా తప్పైన ఫ్రెండ్షిప్స్, తప్పైన సంబంధాలు కలిగి ఉండి నేను దేవునికి 1 సంవత్సరం దూరం అయ్యానండి. ఆ సంవత్సరం ఏంటిదంటే నరకం చూసాను. దేవునికి దూరంగా ఉంటున్నాను, అదేవిధంగా లోకంలో మునిగిపోతున్నాను. నాకు తెలుసు లోకంలో మునిగిపోతున్నానని, కానీ దాని నుండి బయటికి రాలేని పరిస్థితి, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. మా తల్లిదండ్రులు చెప్తే వాళ్ళు అర్థం చేసుకోరేమో, ఆయన చెప్పుకోవాలన్న ఫేస్, ఐ డోంట్ హ్యావ్ ద ముఖం చూపించడానికి కూడా అంత అర్హత లేదు అన్నట్టు అనిపించింది అనమాట. ఆ విధంగా నేను ఫస్ట్ ఇయర్లో దేవుని దగ్గర నుంచి చాలా దూరం అయ్యాను. ఎంత భారంగా ఉండిందంటే ఆ 1 year నేను ఫ్రమ్ మై హోల్ లైఫ్ ఐ కెన్ టెల్, నాకు బేబీస్ పుట్టారు, డెలివరీస్ అయినాయి, కానీ ఆ నరకం దేవుని దగ్గర నుంచి దూరం అయ్యాను నా పరిస్థితి. ఆ సమయం మాత్రము దాని మించిన ఘోరమైన పరిస్థితి సమయం ఇంకా మరొకటి లేదు అని నేను చెప్పగలుగుతానండి. ఆ 1 year ఎంత హెవీగా అనిపించింది నా జీవితం. నాకు అప్పటి వరకు చీకటి అంటే భయం, నాకు అప్పటి వరకు నేను చీకట్లో వెళ్ళలేను,
కానీ ఆ సమయంలో ఎట్లా అంటే అపవాది నన్ను ఎంతగా వాడి చేతిలో తీసుకున్నాడంటే, అంటే నేను వాడి చేతికి నా జీవితాన్ని అప్పచెప్పాను అనుకుంటాను. అయితే ఒక్కదానే ఒంటరిగానే చీకట్లో వెళ్ళిపోయేదాన్ని, ఒంటరిగానే నేను అంటే దేవునికి దూరం అయ్యి నాకు ఇంకా దేవుని దగ్గర ముఖం చూపించడానికి ఆయన నామం కూడా పలకలేనంత దౌర్భాగ్య స్థితిలో నేను ఉన్నానేమో అన్నంత గిల్ట్. సాతాను ఎప్పుడు ఇది చేస్తాడు కదా, మనల్ని ఎప్పుడు ఏం చేస్తాడంటే ఫస్ట్ పాపంలోకి నడిపిస్తాడు. వాడే నడిపించిన తర్వాత నీకు అర్హత లేదు, నీకు యోగ్యత లేదు, నీకు అసలు యూర్ నాట్ వర్త్, యూర్ నాట్ ఫిట్ టు కాల్ గాడ్స్ నేమ్ అని అటువంటి అబద్ధాలు మనకు చెప్తా ఉంటాడండి. ఈ పరిస్థితులు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను, వై ఐఎమ్ కీపింగ్ ఇట్ సో రా. మీరు అందరూ అనుకోవచ్చు ఏంటి మరి సేవకులు కదా మీరు కూడా ఇట్లాంటి పరిస్థితి తప్పకుండా, ఎందుకంటే వీ డోంట్ వాంట్ టు షో దట్ వీఆర్ ఆల్ పర్ఫెక్ట్ అండి, వీఆర్ నాట్ పర్ఫెక్ట్. వై ఐఎమ్ టెల్లింగ్ ఇస్ సో దట్ యూ కెన్ రిలేట్, అండ్ ఇఫ్ యూ కెన్ రిలేట్ యూ విల్ నో ఇఫ్ ద సేమ్ గాడ్ హూ హెల్ప్ మీ, ఏ దేవుడైతే నన్ను రక్షించాడో, ఏ దేవుడైతే నన్ను వాడుకుంటున్నాడో, ఏ దేవుడైతే నన్ను నిలబెట్టాడో, అదే దేవుడు మిమ్మల్ని కూడా ఆ స్థితిలో చేరుస్తాడనే విశ్వాసంతో మీకు చెప్తున్నానండి. ఆ పరిస్థితిలో చాలా భారంగా ఉంది, చాలా వేదన, చెప్పుకోలేనంత వేదన అండి, దుఃఖము, కట్టబడిన స్థితి. అంటే స్నేహితుల వల్ల కాదు, కానీ నేను స్నేహితులని చెప్పలేను, ఎందుకంటే స్నేహితులు అప్పుడున్న స్నేహితులే నాకు ఇప్పుడున్నారు, కానీ నా మనసు మారలేదు అప్పుడు, నా హృదయం మారలేదు అప్పుడు. బికాస్ మై మైండ్ సెట్ వాజ్ బ్యాడ్ దెన్. మై మైండ్ సెట్ అంటే చూసిందెల్లా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకపోవడం, చూసిందెల్లా అనుభవించాలనుకోవడం, లేకపోతే చూసిందెల్లా పొందుకోవాలనుకోవడం, అట్లాంటి స్థితిలో ఉన్న నేను స్నేహితులు బట్టి కాదు కానీ నా మైండ్ సెట్ బట్టి, అంటే సాతాన్ చేతిలోకి నన్ను నేనే అప్పచెప్పుకున్నాను. మీరు ఈ షార్ట్ మెసేజ్ చూసినట్లయితే మై లైఫ్ ఇస్ అ మెస్, నా జీవితం పాడైపోయింది అన్న మెసేజ్ నా జీవితం గురించి నేను చెప్పానండి. అది ఆ మెసేజ్ విన్న ప్రతి ఒక్కరు ఇది నా జీవితం గురించి చెప్పారు అక్క, మీరు ఇది నా జీవితం గురించి చెప్పారు కదా అనేసి చాలామంది అంటున్నారు. అంటే నాకు అప్పుడు అర్థమైంది, ఇంతమంది ఇదే పరిస్థితుల్లో వెళ్తున్నారు కదా, ఇంతమందికి విడుదల కావాల్సిన అవసరం ఉంది కదా, అందుకనే నేను ఈ సాక్ష్యం పంచుకుంటున్నాను. అయితే ఆ మాట ఉంది కదా, మై లైఫ్ ఇస్ అ మెస్, ప్లీజ్ హెల్ప్ అని. ఆ మాట నేను నా తల్లిదండ్రులకి చెప్పలేదు, కానీ మా అక్కలకి కానీ అన్నయ్యకి కానీ ఇంకా ఎవరికి స్నేహితులకి ఎవ్వరికి తెలియదండి. అంత ఘోరమైన స్థితిలో ఉన్నాను, కట్టబడిన స్థితిలో ఉన్నాను అనేసి ఒక దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళి నేను ఇది మాట చెప్పాను, ఇంకేం చెప్పలేదు. పాస్టర్, మై లైఫ్ ఇస్ అ మెస్, ప్లీజ్ హెల్ప్. దిస్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ ఐ సెడ్, ద సేమ్ టైటిల్ దట్ ఐ పుట్ ఫర్ మై షార్ట్ మెసేజ్. అది పెట్టిన వెంటనే ఆ పాస్టర్ గారు చాలా చక్కగా దేవుళ్ళు నన్ను నడిపించారు. రోజుకి ఒక్కొక్క నూతన న్యూ వర్స్ ఇస్తూ బైబిల్ ద్వారా యూ కెన్ డూ ఇట్, యూ కెన్ ఓవర్కమ్, తప్పైన స్నేహాలు, తప్పైన సంబంధాలని తెంపివే అని ప్రతిరోజు. సో అది చెప్పకముందు ఏం జరిగిందంటే, నేను ఇట్లా మై లైఫ్ ఇస్ అ మిస్, ప్లీజ్ హెల్ప్ అని ఆయనకు పెట్టిన వెంటనే ఆయనకి ఒక దర్శనం దేవుడు చూపించాడండి. ఏంటిదంటే, నేను ఒక గొయ్యిలో పడి, ఆ గొయ్యిలో మొత్తము ఆ గొలుసులతో, చైన్స్ తోటి కట్టబడి పైకి చూస్తున్నానంట. నాకు ఎవరైనా సహాయం చేస్తారా, నన్ను ఎవరైనా విడిపిస్తారా, నేను విడిపించబడాలని ఆశపడుతున్నా కానీ నన్ను విడిపించేవారు ఎవరిని పిలవాలని తెలియక అట్లా ఎదురు చూస్తున్నా, సహాయం కోసం ఎదురు చూస్తున్నట్టు ఆయనకి ఆ దర్శనం వచ్చింది. ఆ దర్శనం ఆయన చెప్పగానే నేను అన్నాను, ఇది అక్షరాల నా జీవితం అండి. ఎందుకంటే నేను ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నా, నేను దేవుడి దగ్గరికి వెళ్ళలేను, ఎంతగా దేవుని దగ్గర నుంచి దూరం అయ్యానంటే, ప్రభు బల్ల తీసుకోవడానికి కూడా నాకు అర్హత లేదు, ఇది తీసుకోకపోవడమే మేలు అన్నంత స్థితికి నేను వెళ్ళాను. వర్షిప్ చేయడానికి కూడా నాకు అర్హత లేదు, సండే స్కూల్ తీసుకోవడానికి కూడా నాకు అర్హత లేదు, నేను ఏమి చేయను అనేసి ఆపి కూర్చున్న రోజులు ఆ సీజన్ ఉండిందనమాట. ఆ సీజన్లో దెన్ వెన్ దట్ పాస్టర్ told me about his vision, నాకు అర్థమైంది, లార్డ్ ఇంకా అది చెప్పిన వెంటనే నేను వెంటనే దేవుని దగ్గరికి పరిగెత్తానండి. అన్ని రోజులు, 1 సంవత్సరము దేవుని దగ్గర నుంచి దూరం, 1 సంవత్సరం అంటే అన్ని రోజులు దేవుని దగ్గర నుంచి దూరం అయ్యానండి. నా జీవితంలో ఎప్పుడు అంతగా దేవుని దగ్గర నుంచి దూరం అయిన పరిస్థితే లేదు. కానీ ఆ సమయంలో దేవుని దగ్గర నుంచి దూరమైన పరిస్థితిలో ఈ సేవకులు ఎప్పుడైతే, దేవుడు నేను ప్రేమిస్తున్నాను, నువ్వు తిరిగి రా దేవుని దగ్గరికి, పర్వాలేదు, ఎట్లున్నా పర్వాలేదు, నువ్వు అవన్నీ ఆపేసే, అవన్నీ కట్ చేస్తే నీకు అవసరం లేదు, గాడ్ లవ్స్ యూ సో మచ్ అని దేవుడు చెప్పిన వెంటనే, సేవకులు చెప్పిన వెంటనే
ఐ డెంట్ టర్న్ బ్యాక్. ఐ డెంట్ ఇంకా ఎట్లా అనిపించిందంటే ఇప్పుడు సడన్గా నన్ను ఎవరైనా చైన్స్ నుంచి విడిపిస్తే ఎంతగా ఫ్రీడమ్ ఉంటుంది, ఎంతగా స్వేచ్ఛ ఉంటుందో అంత స్వేచ్ఛను అనుభవిస్తూ నేను వెంటనే తిరిగి దేవుని సన్నిధిలో మోకరించి ఇంచుమించు 7 రోజులు ఉపవాసం, ఓన్లీ వాటర్ ఫాస్ట్ ఉండి, దేవా నన్ను క్షమించయ్యా, నేను పాపినయ్యా, నాకు అర్హత లేదయ్యా, నాకు యోగ్యత లేదయ్యా అని ఏడుచుకుంటూ మొరపెడుతూ దేవుని సన్నిధిలో నేను కొన్ని రోజులు దేవుడు తప్పకుండా దేవుడు వెళ్ళిన వెంటనే మనల్ని క్షమిస్తాడు, కొన్నిసార్లు ఉంటుందేమో, కానీ నేను చేసిన పాపానికి నేను దూరమైన పరిస్థితికి దేవుడు నాకు మొదటి 3 రోజులు 4 రోజులు ఇంకా కఠినంగానే మాట్లాడాడు ఆయన వాక్యం ద్వారా. కానీ ఆ 7 రోజులు అయిన తర్వాత దేవుడు నా కృప నీకు చాలు, ఐ మీన్ ఐల్ గివ్ యూ న్యూ మర్సీస్, న్యూ ఫర్గివ్నెస్ అని చెప్పిన వెంటనే నా హృదయం ఎంతగానో తేలికైందండి, ఎంతగానో లిటరలీ ఐ వాజ్ ఫ్రీడ్ ఫ్రమ్ ఆల్ చైన్స్. సడన్గా నా బంధకాలని తెంపబడితే, ఒకవేళ మీరే ఆ బంధించబడిన స్థితిలో ఉండి ఎవరైనా సడన్గా అలాగ తెంపితే ఎలాగుంటుందో ఆ విధంగా నా జీవితము సడన్గా ఫ్రీ అయింది. అది ఎప్పుడైతే అట్లా ఫ్రీ అయిందో మళ్ళీ ఇంకా ఏదైతే నేను బాగుంటుంది, ఏదైతే ఆ పాపంలో ఎంజాయ్ చేస్తానో, ఏదైతే ఆ స్నేహంలో ఆ సంబంధంలో ఎంజాయ్ చేస్తానో అది సడన్గా నాకు అసహ్యం పుట్టిందండి. అది కేవలం పరిశుద్ధాత్మ కార్యం మాత్రమే. ఇంకనూ మీరు పాపపు బంధకాల్లో, ఇంకనూ మీరు పాపపు ఇచ్చల్లో ఉంటున్నారంటే మీరు ఇంకా సంపూర్ణంగా సమర్పించుకోలేదేమో దేవునికి. దట్స్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. ఏంటిదంటే మీరు ఒకవేళ నిజంగా దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ తాకుదల మీరు అనుభవిస్తే ఇంకా పాపం కానీ లోకం కానీ అసహించుకుంటారు. ఇంకా అవి మనకి మంచి అనిపించే దాని తర్వాత అది అయిన వెంటనే ఇట్ వాజ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఇన్సైడ్ అవుట్, నాట్ జస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ మై మౌత్ ఆర్ ఫ్రమ్ ద వే ఐ లుక్, కానీ ఇన్సైడ్ అవుట్ ట్రాన్స్ఫర్మేషన్. అది అయిన వెంటనే ఏం జరిగిందంటే I am the same person, same everything, but my mindset changed, my heart changed. I have the same set of friends, everybody same. అంతకుముందు మా స్నేహితులు ఎక్కడ తీసుకెళ్తే అక్కడ వెళ్ళేదాన్ని. దాని తర్వాత నాలో ఉన్న మార్పు చూసి చాలా ప్రయత్నించారు నన్ను మళ్ళీ వెళ్ళకూడని స్థలాలకి తీసుకెళ్ళాలని, చేయకూడని పనులు చేపించాలని. కానీ నేను గట్టిగా చెప్పాను, ఐ బిలీవ్ in Jesus and I know that I'm going to live for him. Please, I don't like it. And it's చాలా స్పష్టంగా on their face I told, if you like it ప్లీజ్ బీ ఫ్రెండ్స్, అదర్వైజ్ జస్ట్ లెట్ గో అని అంత స్పష్టంగా చెప్పేస్తాను అనమాట. చెప్పిన తర్వాత ఇంకా ఏదో అకేషన్ తరపున వాళ్ళు ఏదో ప్లేస్కి తీసుకెళ్లారు, నాకు వేరే ప్లేస్ అని చెప్పి వేరే ప్లేస్కి తీసుకెళ్లారనమాట. తీసుకెళ్తే లిటరల్గా నాకు ఆ దృశ్యం ఇంకా గుర్తుంది. ఏంటంటే ఆటోను గట్టిగా పట్టుకొని నేను రాను అని గట్టిగా అరిసాను అనమాట రోడ్ పైన. ఆ విధంగా దేవుడు నన్ను మార్చుకున్నాడండి, ఇన్సైడ్ అవుట్ హీ ట్రాన్స్ఫార్మ్ని. దాని తర్వాత నుంచి అసహించుకుంటున్నా, దాని తర్వాత నుంచి లోకం కానీ లోకపు కార్యాలు కానీ అవన్నీ సడన్గా దీంట్లో నేను మునిగిపోయాను. దీంట్లో నేను ఇన్ని రోజులు నన్ను వచ్చి ఏంటి నా జీవితం అని. అది ఆల్మోస్ట్ 10 years బ్యాక్ ఐ మేడ్ దిస్ డెసిషన్. 10 to 11 years బ్యాక్ అండి. ఐ హ్యావ్ నెవర్ టర్న్ బ్యాక్ అగైన్. దట్ ఈస్ ఓన్లీ గాడ్స్ గ్రేస్. అది 10 సంవత్సరాల ముందు ఈ నిర్ణయం చేసుకున్నాను, నేను దేవుని కోసమే నిలబడతా, చస్తే దేవుని నామంలోనే చేస్తా, కానీ నేను మాత్రం ఆ పాపం, ఎందుకంటే పాపం చూసినంత వరకు బాగుంటుంది, పాపం చేసినంత వరకు బాగుంటుంది, కానీ దాని తర్వాత కాన్సిక్వెన్సెస్, ఆ భారము, ఆ వేదన, ఆ లోన్లీనెస్, ఆ ఐసోలేషన్, ఆ డిప్రెషన్ అనేది నేను అనుభవించాను. కానీ మళ్ళీ ఆ పాపం జోలికే వద్దు, నాకు వద్దు, దేవునితోటి శ్రమ పడటం మేలు. కానీ మోషే అంటాడు కదా, ఆయనతో పాటు శ్రమ పడటం మేలు కానీ నేను ఐగుప్తులతో ఉండనని. అదేవిధంగా నేను అనుకున్నాను, దేవునితో శ్రమ అయినా బాధ అయినా పర్వాలేదు, కానీ మళ్ళీ ఆ లోకం, ఆ పాపం, అది ఇట్స్ టూ మచ్ టు బేర్, ఇట్స్ చాలా భరించలేదు. నేను మాత్రం భరించలేను. దేవునిలో ఉండి శ్రమ పడితే అయినా మనకు ఒక నిరీక్షణ ఉంటుంది, ఒక ఆశ ఉంటుంది, ఒక ఆనందం ఉంటుంది. ఏంటిదంటే దేవుడు చూసుకుంటాడు, ఆయన కృప మనకి చాలు అని మనకు ఉంటుంది. కానీ ఈ పాపంలో మాత్రం నేను ఉండలేను. నాకు ఎవ్వరు ఉండరు, అందరు ఉంటారు అన్నట్టే ఉంటుంది, కానీ ఎవరు మనకి నిజంగా మన పక్షాన్ని ఎవరు ఉండరని. దట్ వాస్ 10 years బ్యాక్ అండ్ టిల్ డేట్ ఐ హ్యావ్ నాట్ సీన్ దట్. దాని తర్వాత నుంచి నేను దేవుని హస్తం నా జీవితంలో చాలా బలంగా, దేవునితోటి చాలా సన్నిహితంగా జీవించడం ప్రారంభించానండి. ఎందుకంటే ఆయన ప్రేమను తిరిగి ఒకవేళ అదే ప్రాడిగల్ సన్ తెలుసు కదండి,
తప్పిపోయిన కుమారుడు ఉపమానం తెలుసు కదా, అది అక్షరాల నా జీవితంలో అది నిజంగా అనుభవిస్తే దేవుని ప్రేమ ఇంకా అధికంగా తెలుస్తుంది అన్నమాట. దేవుడు ఎంతగా మన పట్ల ఆసక్తి, ఎంతగా మన పట్ల అక్కర కలిగి ఉన్నాడో తెలుస్తుంది అన్నమాట. సో నాకు అప్పుడు అనిపించింది, పుట్టక ముందే 6 బిడ్డలు పుట్టిన తర్వాతే ఈ కుట్లు నాకు అడ్డమ్మా అన్న దేవుడు, అంటే ఇర్మియాకి చెప్తాడు కదా, ఇర్మియాకి చెప్తాడు కదా మొదటో అధ్యాయంలో, నువ్వు రూపింపబడక ముందే నీకు ఒక ప్రణాళిక కలిగి నిన్ను ప్రతిష్ఠించుకున్నాను, నిన్ను కోరుకున్నాను, నిన్ను ఏర్పరచుకున్నాను టు సర్వ్ మీ అని చెప్పాడు కదా. అదేవిధంగా నేను పుట్టకముందే, నేను ఇంకా అసలు రూపింపబడకముందే దేవుడు అప్పుడే నా కొరకు ప్రణాళిక కలిగి ఉన్నాడు కదా. నేనేమో ఈ పాపమని, ఈ లోకమని, ఈ అసహ్యమైన కార్యాల గురించి నేనెందుకు ఆసక్తి కలిగి ఉండాలి? గాడ్ హ్యాస్ అ గ్రేటర్ ప్లాన్ ఫర్ మీ అని డిగ్రీ ఎప్పుడైతే సమర్పించుకున్నానో దేవుడి ఆశీర్వాదం చూడటము నా జీవితంలో ప్రారంభించిన. తెలియని నెమ్మది, తెలియని తేలిక, కంటిన్యూస్గా 3 yearsలో ఐ వాజ్ ద టాప్ ఇన్ కాలేజ్ అండి. దేవుని కృపను బట్టి అన్నిట్లో సక్సీడ్ అవ్వటం, అన్నిట్లో దేవుని హస్తాన్ని చూడటము, దేవుడు నాతో ఎంతగానో తోడు ఉండటం, దేవుడు ఘనపరచడము, అదేవిధంగా దేవుని సేవలో వాడబట్టము, సండే స్కూల్ తిరిగి ప్రారంభించడం, ఆ విధంగా అట్లా చేయడం బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. 3 years పాస్ట్. కానీ 2nd year ఎండ్ నుంచి ఐ స్టార్టెడ్ ప్రేయింగ్ ఫర్ అ లైఫ్ పార్ట్నర్. ఐఎమ్ టెలింగ్ యూ ఆల్ ఇన్ అ సీక్వెన్స్, బికాజ్ మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా కానీ దేవుడు మీతో మాట్లాడాలని, ఈ సాక్ష్యం బట్టి దేవుడు మిమ్మల్ని దర్శించాలని ఆశపడుతూ మీతో పంచుకుంటున్నానండి. ఏంటిదంటే నా బర్త్ అలాగైంది, నేను ఎలాగ రక్షించబడ్డానో చెప్పాను. అదేవిధంగా డిగ్రీ 2nd yearలో ఉన్నప్పటి నుంచి నేను నా లైఫ్ పార్ట్నర్ గురించి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాను. ఈ మధ్య చాలామంది మీరు అంటున్నారు కదా, ప్రపోజల్స్ స్టార్ట్ చేసిన తర్వాత, చూడటం స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు దేవుని చిత్తమా, దేవుడు ఆయనకి ఇష్టమైన లేకపోతే ఆయనను ప్రేమించే బిడ్డల్ని ఇస్తే బాగుండు. నేను ఒకటే అంటానండి, ప్రిపరేషన్. సేవకులు కూడా, రాజ్ గారు కూడా ఎన్నోసార్లు చెప్తారు, ప్రిపేర్. ఎందుకంటే లైఫ్ పార్ట్నర్, నేను ఒక మెసేజ్ కూడా చేశాను మ్యారేజ్ గురించి. ఏంటిదంటే ఈ లోకంలో మీరు సంతోషంగా ఉండాలంటే అది దేవుడు ఒక ఎత్తు, దాని తర్వాత మీ లైఫ్ పార్ట్నర్ పైన కూడా ఆధారపడి ఉంది. సో దయచేసి గమనించండి. సో డిగ్రీ 2nd year నుంచి ఐ స్టార్టెడ్ ప్రేయింగ్. ఏంటిదంటే, దేవా ఈ లోకం చూశాను, ఈ లోకంలో అసలు ఆనందం లేదు. చిన్నప్పటి నుంచి ఏం జరిగిందంటే, ఇది చెప్పడం ఇందాక మర్చిపోయానండి, నా బర్త్డే April 26th కాబట్టి ఎప్పుడు నాది సమ్మర్ హాలిడేస్లోనే జరిగేది బర్త్డే. ప్రతి బర్త్డే కూడా నాది ఏదో ఊర్లో, అంటే మా అమ్మ నాన్న వాళ్ళు సేవకని వెళ్ళేవారు, వేరే ఊర్లకి, వేరే గ్రామాలకి, వేరే ప్రదేశాలకి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళేవాళ్ళు. ప్రతిసారి నా బర్త్డే ఎప్పుడు మా ఇంట్లో చాలా తక్కువ, హ్యాండ్ఫుల్, జస్ట్ 2 or 3 times నా బర్త్డే ఇప్పటి వరకు జరిగింది ఇంట్లో. ఎప్పుడు ఒక మీటింగ్లో కానీ, ఒక రివైవల్ ప్లేస్లో కానీ, లేకపోతే ఒక చర్చ్లో కానీ ఎప్పుడు ఇంట్లో మాత్రం జరగలేదన్నమాట. సో చిన్నప్పటి నుంచి దేవుడు ఆయన సేవకు నాకు తర్బీదిస్తానే ఉన్నాడు. సండే స్కూల్ అని, వర్షిప్ అని, ఇవన్నీ దేవుడు తర్బీదిస్తున్నప్పుడు మళ్ళీ అదేవిధంగా నా బర్త్డేస్ కూడా ఎప్పుడు మా ఇంట్లో జరగలేదు. ఎప్పుడు సేవలో, ఆయన పనిలోనే, ఆయన రివైవల్ మీటింగ్స్లోనే జరిగేదన్నమాట. సో ఆ సమయంలో చిన్నప్పటి నుంచి ఆ బీజం వేయబడింది. చిన్నప్పటి నుంచే అదేంటి, మా తల్లిదండ్రులు చెప్పడము, మా నాన్నగారు వచ్చి మమ్మల్ని పొద్దున 5 గంటలకి లేపి పాటలు నేర్పించేవారు. తెలుగు, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు నేర్పించేవారు, ఇంగ్లీష్ పాటలు నేర్పించేవాళ్ళు. ఇలాగ ఎప్పుడు చిన్నప్పటి నుంచి వర్షిప్ అని, వర్డ్ అని, వాక్యం అని, ట్యూస్డే అంటే ఇంట్లో ప్రేయర్, కాటేజ్ ప్రేయర్, ఫ్రైడే అంటే ఫాస్టింగ్ ప్రేయర్, సండే అంటే చర్చ్, ఇదే పని ఉండేది. క్రిస్మస్ అంటే మేము ఎప్పుడు చర్చ్లోనే ఉండేవాళ్ళము, అందరి చిన్నపిల్లలకి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళము. ఆ విధంగా ఉండేది అనమాట. చాలా చక్కటి తర్బీదు దేవుడు అప్పుడు ఎందుకు ఇచ్చాడో మాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు దేవుడు ఈ స్థితిలో పెట్టిన తర్వాత అర్థమవుతుంది ఎందుకు దేవుడు మమ్మల్ని చిన్నప్పటి నుంచే ట్రైన్ చేశాడని. ఆ టైంలో ఈ 2nd year రాగానే నేను అడిగాను, దేవా నాకు వివాహం అయితే ఒక దేవుని సేవకులే కావాలయ్యా. నాకు లోకానుసారులు, లేకపోతే ఉద్యోగం చేసే వాళ్ళు 9 to 5 జాబ్, వాళ్ళు ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా, ఎంతగా గొప్పగా సంపాదించినా, నాకు అప్పటికి చాలా ప్రపోజల్స్ రావటం ప్రారంభమైందనమాట. అయితే నాకు ఇవన్నీ వద్దయ్యా. ఒకవేళ దేవుని సేవకులు సరిగ్గా ఆయనకి ఒకవేళ కుంటైనా గుడ్డైనా పర్వాలే, కానీ ఆయన మాత్రం మీ సేవ చేసే వాళ్ళుగా ఉండాలి అని అడిగానండి. అందుకంటే మనం అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా ఇచ్చేవాడు కదా దేవుడు. అదేవిధంగా రాజుగారిని ఇచ్చారనమాట. సో
ఆ విధంగా అడిగాను. నాకు ఎవరైనా పర్వాలేదు కానీ వాళ్ళు దేవుని సేవకులై ఉండాలి, నాకు అదే ఆశ, జీవితాంతం వరకు నీ సేవ చేయాలని ఆ ఆశతోటి నేను డిగ్రీ సెకండ్ ఇయర్ నుంచి ప్రార్థన చేయటం ప్రారంభించానండి. నాకు దేవుని సేవకులే కావాలి నా భర్తగా అని ప్రారంభించాను. డిగ్రీ సెకండ్, డిగ్రీ థర్డ్ ఇయర్, నేను పీజీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. పీజీ సెకండ్ ఇయర్ చదువుతుండగా ఇంచుమించు 3 years కనిపెట్టానండి దేవుని వివాహ విషయంలో దేవుని సేవకులే కావాలని. అప్పటికి చాలామంది రావటం జరిగింది, అప్పుడు చాలా ప్రపోజల్స్ రావటం జరిగింది. ఏదో విధంగా దేవుడు ఆపాడు. బై గాడ్స్ గ్రేస్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ గాడ్ స్టాప్డ్ ఇట్ ఆల్. దాని తర్వాత పీజీ సెకండ్ ఇయర్ నేను చదువుతుండగానే రాజ్ గారు రావటం జరిగింది, వివాహం కుదిరింది, అలాగే వివాహం జరిగిందనమాట.